దళిత క్రైస్తవులకు షెడ్యూల్ కులాల ఎస్సీ హోదా కల్పించాలని జస్టిస్ బాలకృష్ణ కమిషన్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వినతి పత్రం సమర్పించారు. న్యూఢిల్లీలో కమిషన్ చైర్మన్ జస్టిస్ బాలకృష్ణను కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు దళిత క్రైస్తవుల సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. దళిత క్రైస్తవులు మతం మారినప్పటికీ వారి సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన వెనుకబాటుతనం తొలగిపోలేదని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయం వారికి కూడా అందేలా ఎస్సీ హోదా కల్పించాలని ఆయన కోరారు. విద్య, ఉపాధి రంగాలతో పాటు సంక్షేమ పథకాల్లో దళిత క్రైస్తవులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతినిధి బృందం వివరించింది. ఎస్సీ హోదా కల్పించడం ద్వారా వారికి సమాన అవకాశాలు లభిస్తాయని, సామాజిక న్యాయం సాధనలో ఇది ఒక కీలకమైన అడుగు అవుతుందని అభిప్రాయపడింది. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. ఈ సమావేశంలో ఎంపీలు గురుమూర్తి, బాబురావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, ఎమ్మెల్యే చంద్రశేఖర్, మాజీ ఎంపీ నందిగాం సురేష్, మాజీ మంత్రి మేరుగు నాగార్జునతో పాటు ఇతర దళిత ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అవర్ పార్టీ స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్. దాన్ని నేషనల్ కమిషన్ ఆన్ దళిత క్రిస్టియన్స్ చైర్మన్గా ఉన్నటువంటి మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బాలకృష్ణన్ గారికి మేమందరం కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్. దీనిలో దళిత క్రిస్టియన్స్ తరపున వాళ్ళని బీసీసీలో వేసి రాజ్యాంగం ప్రకారం రావాల్సినటువంటి దళితులకి ఏదైతే బెనిఫిషియరీ ఉన్నాయో వీటన్నిటినీ కాలరాసే కుట్రల్ని ఖండిస్తూ బీసీసీగా మారినప్పుడు కూడా వాళ్ళు ఎస్సీలే కాబట్టి వాళ్ళని ఎస్సీ లిస్టులోనే ఉంచండి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. ఈ రోజుకి మిగతా రాజకీయ పార్టీలు ఏ స్టాండ్లు చెప్తున్నాయో మాకు తెలియట్లేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో దళిత క్రిస్టియన్స్ని ఒక డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి చర్చలను పడగొట్టండి, విధ్వంసం వైపు నడిపిస్తున్నటువంటి ఒక వ్యక్తి తన నియోజకవర్గం కావచ్చు, చూస్తూ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు, దళితుల్ని, దళిత క్రిస్టియన్స్ని మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసే కుట్ర ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. దానికి మాకు కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి. యాజ్ పర్ ఆర్టికల్ 14 and 15, 16 and 25 ఈ జీవించే హక్కు కానీ, మాట్లాడే హక్కు కానీ, లేకపోతే స్టేట్ డజంట్ హ్యావ్ ఎనీ రిలీజియన్. రాజ్యానికే ఒక మతం లేనప్పుడు ఏ మతంలోకి ఎవడైనా పోవచ్చు, ఏ మతాన్ని ఎవడైనా అంగీకరించవచ్చు. ఒకవేళ అక్కడ నచ్చకపోతే ఇంకొక మతంలోకి వెళ్ళవచ్చు. కానీ దళితులు క్రిస్టియానిటీలోకి వెళితే, ఇందాక బాలకృష్ణన్ గారు మాతో ఆర్గ్యుమెంట్ పెడుతున్నాడు. ఐఎమ్ సారీ టు సే దిస్, క్రిస్టియానిటీలో కులం లేదు కదా అంటున్నాడు. హూ సెడ్? అది ప్రపంచవ్యాప్తంగా ఉందంటున్నాడు. ఓ పెద్ద మనిషి విలాట్ తెలుసుకోమని అడుగుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రిస్టియానిటీ ఉండొచ్చేమో, దానిలో కులం లేకపోవచ్చు, ఉండొచ్చేమో. ప్రపంచంలో భారతదేశంలో ఉన్నట్టుగా కులం ఎక్కడా లేదు. అక్కడ జాతులు మాత్రమే ఉన్నాయి, బ్లాక్స్, వైట్స్, బ్లూస్ అండ్ రెడ్స్. బట్ దరిద్రం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఇట్ మే బి ద ఫాల్ట్ ఆఫ్ ద సాయిల్. ఇండియన్ సాయిల్లో 2000 కులాలు ఉన్నాయి. ఐందవ నాగరాజు అన్నట్టుగా ఈ కులాలు ఒక్కొక్కరిని అంటరాని వారిగా, ఒక్కొక్కరిని ఈడు మనిషిగా ఉండటానికి లేదు, ముడ్డికి తాటేకు, మెడకి ముంత గోసెబెట్టుకొని తిరగాల్సినటువంటి సొసైటీలో ఉండి అక్కడి నుంచి ఎవాల్యుయేట్ అవుతున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం there is no religion for the state. When there is no religion for the state, whatever presidential order 1950 says, దానిలో పారాగ్రాఫ్ 3 దళితులు క్రిస్టియన్గా మారితే వీళ్ళకి రిజర్వేషన్ నుంచి తీసేయండి, కులం పోవటం లేదు. నువ్వు క్రిస్టియన్గా పో, ఇస్లాంలోకి వెళ్ళు, మజన్గా వెళ్ళు, బుద్ధిస్ట్గా వెళ్ళు, బట్ క్యాస్ట్ ఈజ్ రిమైన్ అన్లెస్ అంటిల్ నువ్వు కులాన్ని నిర్మూలిస్తే తప్ప. నువ్వు మతాన్ని ఏమనకుండా మతాన్ని ప్రోత్సహించుకుంటూ వెళ్ళిపోయి కులాన్ని అనిహిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్. అంబేద్కర్ చెప్పాడు కుల నిర్మూలన ఈ దేశంలో జరగాలన్నాడు. దాని జోలికి వెళ్ళట్లేదు.
కానీ స్వేచ్ఛ లేనటువంటి మతంలో ఉండే కన్నా స్వేచ్ఛ ఉన్న మతంలోకి వెళ్ళాలంటే వాళ్ళకి రిజర్వేషన్ కట్టని చెప్తే దాన్ని సభ్య సమాజంతో పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ సూత్రాల్ని జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పుడు, నాగార్జున గారు మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి ఒక రెజల్యూషన్ ఏం చెప్తుందంటే, గురుమూర్తి గారు చెప్పినట్టుగా మార్చి 24, 2023 ఒక రెజల్యూషన్ అసెంబ్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ పార్లమెంటుకు పంపడం జరిగింది. వీ రిక్వెస్టెడ్ బాలకృష్ణన్ వెరీ క్లియర్లీ, మీకన్నా ముందు వచ్చినటువంటి కాకా కలేకర్ ఒక కమిషన్ ఉంది, దీని మీద వేశారు. అది రాసింది దళిత క్రిస్టియన్స్కి ఎస్సీ హోదా ఉండాల్సిందని రాసింది. దానితోపాటు రంగనాథ మిశ్రా ఒక కమిషన్ వేశారు. ఆ రంగనాథ మిశ్రా కమిషన్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, దళితులు ఏరే మతంలో పోయినంత మాత్రాన కులం వాళ్ళకి పోవటం లేదు. దెర్ ఇస్ ఎ స్టిగ్మా ఆఫ్ క్యాస్ట్, దెర్ ఇస్ అన్టచబిలిటీ, స్టిల్ దే ఆర్ ప్రాక్టీసింగ్. నూక్ అండ్ కార్నర్ 2 క్లాసుల సిస్టమ్ ఉంది, దేవాలయాలకు రావటం లేదు. ఈరోజు మీరు ఏ కాలనీకైనా వెళ్ళండి, ఆంధ్రప్రదేశ్లో 98% ద పీపుల్ దే ఆర్ ప్రాక్టీసింగ్ చర్చ్ ప్రాక్టీస్ చేయడం తప్పని రాజ్యాంగం చెప్తే మేము మానేస్తాం. బట్ రాజ్యాంగం ఏమో నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, రాజ్యానికి ఒక మతం లేదని చెప్తా ఉంటారు, దళితులు మాత్రం వేరే మతంలోకి వెళ్తే రిజర్వేషన్లు అన్నీ కట్టని చెప్తారు. కారణం, దళితులు మీ రాజకీయ పార్టీలకు ఓట్లేరని మీరు గ్రహించారు. మీరు దళితులు సరైన పద్ధతిలో వీళ్ళని విడగొట్టడం కోసం మీరు నేర్చుకున్నారు. కాబట్టి వాటన్నిటినీ ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సిపిఐ పార్టీ ఆంధ్రప్రదేశ్ హెడెడ్ బై ది ఈశ్వరయ్య గారి నాయకత్వంలో ఒక మీటింగ్ పెడితే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో జగనన్న ఆదేశంగా వెళ్ళి మాట్లాడమన్నారు. దళిత క్రిస్టియన్ వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. దళిత క్రిస్టియన్స్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఎవడు భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు వాళ్ళది కావచ్చు, రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవడైనా ఏమైనా చేస్తే మొత్తం మార్చేస్తామని చెప్పండి. బాలకృష్ణన్ కూడా అదే చెప్పిరండి. మేమందరం కూడా ఈరోజు దళిత క్రిస్టియన్స్కి వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి స్వేచ్ఛ కానీ, మాట్లాడే హక్కుతో పాటు ప్రార్థన చేసుకునే హక్కు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రార్థన ఇంకొక దేవుడిని పూజించినంత మాత్రాన చాలామంది లోకల్ గాడెసెస్ ఉంటారు, మనకి పోచమ్మను పూజిస్తాం, చెట్టును పూజిస్తాం, పుట్టను పూజిస్తాం, అనేకమైన పూజలు చేస్తూ ఉంటారు. అవి ఎక్కడ ఎవరికి తెలియదు, అది నమ్మకం. సో క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ రిలీజన్, ఇట్ ఈస్ ఓన్లీ బిలీఫ్. హిందూయిజం నాట్ ఎట్ ఆల్ ఏ బిలీఫ్. భగవద్గీత ప్రకారం ఇట్స్ నాట్ ఎ రిలీజన్, ఇట్స్ ఓన్లీ బిలీఫ్. బుద్ధిజం ఇట్స్ ఎ బిలీఫ్. సో ఒక నమ్మకాన్ని, ఒక వ్యక్తి స్వేచ్ఛని నువ్వు హరించే హక్కు నీకు లేనప్పుడు, ఆంధ్రప్రదేశ్లో దళితులు మీకు ఓట్లేయరని కూటమి అంతా కూడా మా మీద కన్నేసి దళితుల్ని నిర్మూలించే కార్యక్రమంలో ఉంటే, దళితులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తున్న క్రమంలో ఈరోజు మేము కమిషన్ దగ్గరికి రావడం జరిగింది. ఆ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి బాలకృష్ణ గారు మాకు అర్థమవుతూ ఉంది, ఆయన రిపోర్టు దళిత క్రిస్టియన్స్కి వ్యతిరేకంగానే ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన ఆలోచన విధానం మాకు కనబడింది. కాబట్టి మేము రిక్వెస్టెడ్, మా ప్రేయర్ని చాలా స్పష్టంగా చెప్పాం, రాజ్యాంగ సూత్రాలని ఉల్లంఘించి మీరు చేసినట్లయితే మీది ఫైనల్ కాదు. ఆఫ్టర్ ఆల్ యూఆర్ గోయింగ్ టు సబ్మిట్ ఏ రిపోర్ట్, బట్ పార్లమెంట్లో దాన్ని అమెండ్ చేసే హక్కు మాకుంటుంది. పార్లమెంట్ని కదిలిస్తాం, పార్లమెంటే ఫైనల్ నిర్ణయం కాబట్టి పార్లమెంట్లో దీన్ని తేల్చుకుంటామని కూడా చెప్పడం జరిగింది. రేపు జగనన్న వచ్చిన తర్వాత దళిత క్రిస్టియన్స్కి అండగా నిలబడటం కోసం ఢిల్లీ, భారతదేశ నడిబొడ్డు నుంచి ఒక రణ నినాదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. దళిత క్రిస్టియన్లతో పాటు దళితులు ఐక్యంగా ఉండాలని, దళిత ఐక్యత, దళిత క్రిస్టియన్లకి దళితుల హక్కులన్నీ వచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకున్నది. ఆ స్టాండ్ని అర్థం చేసుకోమని, మీకున్నటువంటి అభిప్రాయాలు వేరుగా ఉండవచ్చు, కానీ మేము అందరం కలిసి రాజ్యాంగ సూత్రాలకి బద్ధులమై మాత్రమే మనం పనిచేయాలి, రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకోమని విన్నవించాం, కోరాం. ఆ విషయాన్ని మీ ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం, ప్రధానంగా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అంశం మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.